జిల్లాకు చంద్రబాబు చేసింది సున్నా అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ హయాంలో 90% తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తయితే 5 ఏళ్ల బాబు పాలనలో మిగిలిన 10% పనులు పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. అలాగే జంజావతి ప్రాజెక్టుపై ఒడిషా సీఎంతో చర్చించి ఉంటే అన్నదాతలకు మేలు జరిగి ఉండేదని పార్వతీపురం సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. ఇదే విజయనగరం జిల్లానే తీసుకుంటే ఈ పెద్ద మనిషి ఈ వెనకబడిన విజయనగరం జిల్లాకు ఈ 5 సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది, బోడి సున్నా. నిజంగా ఈ జిల్లా గురించి, నిజంగా ఈ ప్రాంతానికి మంచి చేయాలి అని చెప్పి నిజంగా ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నేను గర్వంగా కూడా చెప్తా, అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అని గర్వంగా కూడా చెప్తా. ఇదే నాన్నగారి హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే తోటపల్లి ప్రాజెక్టు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా ఏ మంచి కూడా చేయని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాన్నగారు పాదయాత్ర చేస్తూ తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి రైతన్నలు అడిగిన ఆకాంక్షను, రైతన్నలు పడుతున్న బాధను చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ రోజుల్లోనే 450 కోట్ల రూపాయల ఆ తోటపల్లి ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. దాదాపుగా 450 కోట్ల ప్రాజెక్టుల్లో 400 కోట్ల రూపాయలు ఆ దివంగత నేత హయాంలోనే ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ 10% పనులు కూడా చెయ్యలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రైతులను మోసం చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. అక్షరాల 1,25,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాళకి కూడా ఇంకా 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రాజెక్టు ఉంది అని అంటే 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అన్న సంగతి మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను సవినయంగా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒరిస్సాతో వివాదం ఉంది అని, ఒరిస్సాతో వివాదం ఉన్న కారణంగా ఏ ఒక్కరూ కూడా జంగావతి ప్రాజెక్టును చేయడానికి ముందుకు రాల. కానీ అటువంటి వివాదం ఉన్నా కూడా జంగావతి ప్రాజెక్టు చెయ్యాలి, ఈ ప్రాంతానికి మంచి చెయ్యాలి, రైతన్నలు అడిగారు అని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని విధంగా రబ్బర్ డ్యామ్ ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఆ రోజుల్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు తోడుగా నిలిచారు. అటువంటి ప్రాజెక్టు కూడా ఇవాళ పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటాడు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని టిఫిన్కు తమిళనాడుకు పోతాడు, స్టాలిన్ను కలవడానికి. భోజనం చేయడానికి వెస్ట్ బెంగాల్కు పోతాడు, మమతా బెనర్జీతో భోజనం చేయడానికి. ఇంకా సరిపోదు అని అనుకుంటే సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పోతాడు ఈ పెద్ద మనిషి. కానీ అదే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పక్కనే ఉన్న ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి మాత్రం ఈ పెద్ద మనిషి పోనంటే పోను అని అన్నట్టుగా పోడు ఈ పెద్ద మనిషి. ఇదే జంగావతి ప్రాజెక్టు చూసుకున్నా, వంశధార ప్రాజెక్టు చూసుకున్నా, ఈ పెద్ద మనిషి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇదే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడే ప్రయత్నం చేసిందంటే 2 ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉండేది అన్న వాస్తవం ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.